హర్యానాలో బీజేపీ మ్యాజిక్ చేసింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తారుమారు చేస్తూ హ్యాట్రిక్ విజయానికి చేరువైంది. ఎర్లీ ట్రెండ్స్లో కాంగ్రెస్ మెజార్టీ మార్కు దాటడంతో ముందే సంబరాలు చేసుకున్నాయి హస్తం శ్రేణులు. కానీ గంటలో అంతా మారిపోయింది. బలంగా ముందుకు దూసుకువచ్చిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఎలక్షన్ కమిషన్ ప్రకారం 90 స్థానాలున్న హర్యానాలో ప్రస్తుతం బీజేపీ 50 సీట్లలో లీడింగ్లో ఉంది. కాంగ్రెస్ 37, ఐఎన్ఎల్డీ 1, బీఎస్పీ 1, స్వతంత్రులు 4 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ముఖ్యమంత్రిని మార్చడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతకు చెక్ పెట్టడం బీజేపీ ఫార్ములా. హర్యానాలోనూ ఇదే వర్కౌట్ అయింది. ఇక సరిగ్గా ఎన్నికలకు 4 నెలల ముందు మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ఓబీసీ నేత నయాబ్ సింగ్ సైనీని సీఎం చేసింది బీజేపీ హైకమాండ్. రాష్ట్రంలో 30% ఉన్న ఓబీసీ ఓట్లను ఏకీకృతం చేయాలన్న బీజేపీ వ్యూహం ఫలించినట్టు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యాయి. ఇండియా టుడే, సీ ఓటర్, అలాగే యాక్సిస్ మై ఇండియా సహా అన్ని ప్రముఖ సంస్థల సర్వేలు రాష్ట్రంలో కాంగ్రెస్ సునాయాస విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. కానీ ఫలితాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వస్తున్నాయి. బీజేపీ జెడ్ స్పీడ్లో మెజార్టీ మార్కు దాటేసి ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుని వెళ్తుంది. హర్యానాలో కాంగ్రెస్ విజయానికి ఆమ్ ఆద్మీ పార్టీ దారుణంగా గండికొట్టింది. దాదాపు 2% ఓట్లు ఆప్ అభ్యర్థులకు పోలయ్యాయి. ఆప్ ఓట్లు చేల్చడం చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చినట్టు కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుని వెళ్తుంది. ఇప్పటికే మెజార్టీ మార్కును చేరుకుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మెజార్టీ సీట్లను సొంతం చేసుకుంది. ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఓవరాల్గా ప్రభుత్వ ఏర్పాటు కోసం 46 సీట్లను ఎన్సీ కూటమి దాటడంతో ఇరు పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుని వెళ్తుంది. ఇప్పటికే మెజార్టీ మార్కును చేరుకుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మెజార్టీ సీట్లను సొంతం చేసుకుంది. ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఓవరాల్గా ప్రభుత్వ ఏర్పాటు కోసం 46 సీట్లను ఎన్సీ కూటమి దాటడంతో ఇరు పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటూ డాన్సులు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు అంశం బీజేపీకి పెద్దగా కలిసి రాలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి బీజేపీ కంటే ఇండిపెండెంట్లు ఎక్కువ ఓట్లు సాధించి ఫలితాలను తారుమారు చేశారు. దాదాపు 24% ఓట్లు సాధించారు. ఇటు తాము కింగ్ మేకర్ అవుతామని మొదటి నుంచి చెబుతున్న పీడీపీ అంచనాలను అందుకోలేకపోయింది. ఆ పార్టీ కేవలం 4 చోట్ల మాత్రమే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. గతంలో కంటే దారుణంగా సీట్లను కోల్పోయింది. ఈ ఎన్నిక బీజేపీ సైతం అంచనాలను అందుకోలేకపోయింది. 26% ఓట్ షేర్ సాధించిన 30 సీట్లను సాధించలేకపోయింది. షోఫియాన్ రీజియన్లో బీజేపీ అధికంగా ఓట్లను రాబట్టుకున్నట్టు తెలుస్తుంది. బిల్వార్, రామ్నగర్, అలాగే బషోలి, జమ్మూ నార్త్, జమ్మూ వెస్ట్, అలాగే అఖ్నూర్ సహా పలు కీలక ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి వెంకటేష్ మనకి పూర్తి సమాచారం అందిస్తారు. వెంకటేష్, ఒకవైపు పొద్దున్న నుంచి ఉన్నటువంటి ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యాయి. అలాగే పొద్దున్న వచ్చినటువంటివి కూడా ఒక్కసారిగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఇటు జమ్మూ కాశ్మీర్లో రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినటువంటి పరిస్థితి. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఉన్నారు. సార్, ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా తారుమారైనట్టు కనబడుతున్నాయి. ఈ ఫలితం ఊహించిందనా మీరు? ఎగ్జాక్ట్ ఫలితంలో భారతీయ జనతా పార్టీకి ఆధిక్యత లభిస్తుంది అని ఖచ్చితంగా భావించాం. 2019లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఇటువంటి అంచనాలే వేశాయి, భారతీయ జనతా పార్టీ మళ్ళీ గెలవదు అని. యాక్చువల్గా చెప్పాలంటే హర్యానాలో 2014 ముందు భారతీయ జనతా పార్టీ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కంటే దాదాపు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే 2% ఓట్ల నుంచి ఈరోజు పూర్తిగా అధికారంలోకి 3వసారి సొంత బలంతో భారతీయ జనతా పార్టీ వస్తోంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి అక్కడ చేసినటువంటి అభివృద్ధి, డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా సాధించిన అభివృద్ధి, అన్ని వర్గాలకు చేరువ చేసేలా చేసినటువంటి పనితీరు ఇవే కారణం. కాంగ్రెస్ పార్టీ అహంకారంతో ఈరోజు ఉదయం వరకు కూడా ఒక పక్క ట్రెండ్స్ వస్తున్నప్పుడు కూడా మాకే జనం ఇస్తారు అధికారం, మేము గెలిచేసామని చెప్పి ఉర్రబీకినటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి హర్యానా పరాజయం అన్నది వారి కోలుకోలేనటువంటి విషయం.
కానీ సార్ ఎర్లీ ట్రెండ్స్ చూస్తే క్లియర్గా కాంగ్రెస్ మెజారిటీ కనిపించింది మనకి. ఎర్లీ ట్రెండ్స్లో వాళ్ళు జిలేబీ కూడా పంచుకున్నటువంటి పరిస్థితి. అది ఎర్లీ ట్రెండ్స్ అన్నవి నిజంగా వచ్చేవి కావు. యాక్చువల్గా ఎగ్జిట్ పోల్ ఆధారంగా కొన్ని ముందుగానే ట్రెండ్స్ ఇస్తుంటారు. మరొకటి పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ మీద కూడా చేస్తారు. సో కాబట్టి నేను ఉదయం కూడా చెప్పాను, 11:30 వరకు కూడా స్పష్టమైనటువంటి దిశ అన్నది తెలియదు. ఇప్పుడు దాదాపుగా కన్ఫర్మ్ అయిన ఈ ఎలక్షన్ కమిషన్లో ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ట్రెండ్స్లో కూడా 50 సీట్లతో సుమారు భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. గత 2019తో పోల్చుకుంటే మీ సీట్లు సంఖ్య పెరిగినట్టు. సీట్లు పెరిగాయి, ఓట్లు దాదాపుగా 10% కంటే పెరిగాయి. సో ఇది ఒక అపూర్వమైనటువంటి విజయం, అది హ్యాట్రిక్ విజయం. సో మోదీ గారికి నాయకత్వానికి, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, నడ్డా గారికి, అమిత్ షా గారికి, జాతీయ నాయకత్వానికి అంతటికి కూడా ఈ విజయం అన్నది మరి కొంత సెట్ బ్యాక్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో జరిగిన సెట్ బ్యాక్కి ఆ తర్వాత చాలా తప్పుడు అంచనాలు వేశారు అనేక మంది. బీజేపీ ఇప్పుడు తిరోగమనంలో ఉంటుంది అన్నది. అలా కాకుండా మళ్ళీ బీజేపీనే రైజ్లో ఉండి వచ్చే 5 సంవత్సరాలు కాదు కదా, 50 సంవత్సరాలైనా దేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలనే ఉంటుంది అన్న నమ్మకాన్ని ఇచ్చే. సార్ కిసాన్, జవాన్, పహిల్వాన్ ఈ 3 వర్గాలు మీకు దూరం అయ్యాయి, వీరందరూ మీకు ఎగనెస్ట్గా ఉన్నారని మొదట్లో బాగా ప్రచారం జరిగింది. ఏ వ్యూహంతో వీటన్నిటిని అధిగమించగలిగారు? కేవలం పరిపాలన. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దాన్ని ఒక మూల మంత్రంగా అన్ని వర్గాలకు చేరువై ఏ ఒక్క వర్గాన్ని దూరం చేసుకోకుండా పరిపాలన సాగించాము. అండ్ అవినీతి రహిత పాలన. మరి దానికి కూడా అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న కారణంగా మోదీ గారి ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ప్రజలకి, పేద ప్రజల సంక్షేమం. గతంలో హర్యానా అంటే అవినీతి ప్రదేశ్గా ఉండేది. మా ప్రభుత్వం రాకముందు భూపేందర్ సింగ్ హుడ్డా ప్రభుత్వం కానివ్వండి, అంతకుముందు చౌతాలా ప్రభుత్వం కానివ్వండి, దారుణమైనటువంటి అవినీతి. నేను స్వయంగా అనేక సందర్భాల్లో అది అనేక మంది నుంచి తెలుసుకోవటం జరిగింది. సో కాబట్టి ఈ అవినీతి రహిత పాలనకి, సాధించిన అభివృద్ధికి ప్రజలు కట్టిన పట్టంగా చెప్పాలి. అంటే సార్, స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీలు, జేజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చాయి, దాని కారణంగా మీరు బయటపడ్డారని ఒక వాదన ఉంది. అది ఆ విశ్లేషణ తప్పు. ఎందుకంటే మాకు గత ఎన్నికల్లో కంటే 40 సీట్లు వచ్చిన గత ఎన్నికల్లో కంటే ఈసారి సీట్లు పెరిగాయి, ఓట్లు గణనీయంగా పెరిగాయి. 10%, దాదాపుగా 10% కంటే ఎక్కువ ఓట్లు పెరిగాయి. సో కాబట్టి మీరు సీఎం ఎందుకు మార్చారు? చివరి నిమిషంలో సీఎంను మార్చాల్సి వచ్చిందిగా మీరు. అది మార్చాల్సి రావడం కాదు, ఒక 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వారు పనిచేసి ఆయన నేతృత్వంలో 2019లో కూడా ఖట్టర్ గారి నేతృత్వంలో గెలవడం జరిగింది. పార్టీకి కొంతమంది నాయకులు కేంద్రంలో అవసరమని, వారి అనుభవాన్ని అవసరమన్న ఉద్దేశంతో ఆయన్ని, ఖట్టర్ గారిని కేంద్ర మంత్రిగా తీసుకురావడం జరిగింది. అంతేగాని దీని వెనుక మరి ఎటువంటి ఇతర ఆలోచన లేదు. రాజకీయ నిర్ణయం. పార్టీకి ఎవరు ఎక్కడ ప్రధానంగా అవసరమో, ఎవరు పార్టీలో అవసరం, ఎవరు ప్రభుత్వంలో, కేంద్రంలో, రాష్ట్రంలో అవసరం, దాని అనుగుణంగా ఉపయోగించుకుంటుంది అన్ని నాయకుల్ని. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగినటువంటి ఫలితాల్లో బీజేపీకి చేదు ఫలితాలు జమ్మూ కాశ్మీర్లో కనబడుతున్నాయి. ఎట్లా దీన్ని చూస్తారు? ఇది చేదు ఫలితం అని ఎవరన్నా అంటే అది ఖచ్చితంగా తప్పు అని చెప్తాను. 51 సీట్లు మీకు అగెనిస్ట్ ఉన్నటువంటి ఎన్సీ కాంగ్రెస్కి వచ్చినాయి. మొదటి విజయం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ని చేసిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో 64% మంది ప్రజలు ఎన్నికల్లో పాల్గొని ఓటు చేశారు. చాలా శాంతిపై జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగటం అంటేనే ఒకప్పుడు అదొక ఛాలెంజ్గా పరిగణించేవారు. అటువంటిది ఈరోజు ప్రపంచానికి అంతటి కూడా నరేంద్ర మోదీ గారి పరిపాలనలో జమ్మూ కాశ్మీర్లో శాంతియుతంగా ఎన్నికలు జరగటం, అన్ని పార్టీలు దానిలో పార్టిసిపేట్ చేయటం, ప్రజలు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయటం ఒక గొప్ప విజయం. రెండవది, మా ప్రధాన ప్రత్యర్థి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సీట్లు గెలుచుకునేది, అసెంబ్లీలో మాకంటే చాలా ఎక్కువ ఆధిక్యంలో ఉండేది. మాకు 10 సీట్లు మించి ఎప్పుడూ గతంలో రాలేదు. 2014లో మొదటిసారి వచ్చాయి, 25 సీట్లు వచ్చాయి. ఈసారి దానికంటే 2 సీట్లు 3 సీట్లు ఎక్కువ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టికల్ 370 రద్దుని నిజం చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలు దానిపై మేమందరం పార్లమెంట్లో ఓట్ చేసి ఆర్టికల్ 370ని రద్దు చేశాం. కానీ ఈరోజు జమ్మూ కాశ్మీర్ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవటం ద్వారా దాన్ని పునరుద్ధరించారు, సమర్థించారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మోదీ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య విజయం. కాశ్మీర్ లోయలో ఈ ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా ప్రజలున్న నేపథ్యంలో మీరు స్వతంత్ర అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఆ ఫార్ములా వర్కౌట్ కానట్టు కనబడుతుంది మనకి. అంటే ప్రాంతాలకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా ఒక రాజకీయ పార్టీగా మా వంతు ప్రయత్నం, మా వంతు స్ట్రాటజీస్ చేయటం జరుగుతుంది. అంతిమంగా
ప్రజలు ఇప్పుడు వచ్చినటువంటి ట్రెండ్స్ని చూసినట్లయితే నేషనల్ కాంగ్రెస్ కూటమికి ఆధిక్యం కనిపిస్తోంది. ఏదేమైనా జమ్మూ కాశ్మీర్లో ప్రధాన ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ రావడం, రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించడం, కాంగ్రెస్ కంటే సుమారు 2.5-3 రెట్లు సీట్లు అధికంగా సాధించటం, ఓటు శాతం మీరు చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధిక ఓట్ల శాతం ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చింది, నేషనల్ కాన్ఫరెన్స్కి రాలేదు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ఎన్సీ కూటమి గెలవడం ద్వారా మళ్ళీ ఆర్టికల్ 370 రద్దును మళ్ళీ రీవోక్ చేస్తామని ఏమన్నా చేసే అవకాశం ఉందంటారు ఈ కూటమి? ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం ఉండదు. నేషనల్ కాన్ఫరెన్స్ అటువంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దానిపై స్పష్టతనివ్వాలి. మేము ఎన్నికల సమయంలో కూడా మా నాయకులు అమిత్ షా గారు, అనేక మంది ఇతర జాతీయ నాయకులు ప్రశ్నించడం జరిగింది. ఆర్టికల్ 370 రద్దు కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పిన అటువంటి పార్టీతో మీరు ఎందుకు జతకట్టారు? ఈరోజు మీ స్టాండ్ ఏమిటి? ఆర్టికల్ 370 అన్నది పర్మనెంట్గా తొలగించబడింది. ఇక 1000 సంవత్సరాలైనా దాన్ని పునరుద్ధరించే అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు. అటువంటి ప్రామిస్ ఎవరైనా ఎన్నికల్లో చేస్తే ఆ పార్టీకి కాంగ్రెస్ అయినా మరో పార్టీ అయినా పుట్టగతులు ఉండవు. సార్ మీరు ఓడిపోయారు కాశ్మీర్లో, సో ఆ నేపథ్యంలో రాష్ట్ర హోదా కల్పిస్తారా లేకుంటే అది కోల్డ్ స్టోర్ వెళ్ళిపోతుందా? చూడండి, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ప్రవేశపెట్టిన రోజే పార్లమెంట్లో ఆ రోజే హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. ఇది రానున్న సమయంలో కొద్ది సంవత్సరాల తర్వాత పూర్తి రాజ్య స్టేటస్ని పునరుద్ధరిస్తామని. దానికి రాష్ట్ర రాజకీయాలకే సంబంధం లేదు. ఏ పరిస్థితులు, ఎందుకంటే ప్రత్యేక పరిస్థితులు ఉన్నమాట వాస్తవం జమ్మూ కాశ్మీర్లో. కానీ నిజమైన అభివృద్ధి గత 5 సంవత్సరాల్లోనే అక్కడ సాధ్యమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని, నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఆ విషయంపై గమనిస్తారు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ డిమాండ్లు చేయొచ్చు. ఢిల్లీ గవర్నమెంట్ చేయట్లేదా? అనేక మార్లు చేస్తారు. వారి రాజకీయ వ్యాఖ్య మాత్రమే అవుతుంది. కానీ నిర్ణయం, దేశహితం ఏదైతే అదే భారతీయ జనతా పార్టీ. ఫైనల్గా చెప్పండి, దీని ఇంపాక్ట్ జాతీయ రాజకీయాలపైన వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుంది? సో ఎవరైతే భారతీయ జనతా పార్టీ రానున్న అన్ని ఎన్నికల్లో ఓడిపోతుందని చెప్పారో వారికి ఈరోజు దే హ్యావ్ టు సిట్ అప్ అండ్ టేక్ నోట్. మన రాష్ట్రంలో కేకే సర్వే కూడా మన అసెంబ్లీ ఎన్నికలు చాలా ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పారు. ఒక ఫార్మర్ పోల్స్టర్గా నేనే ఆశ్చర్యపోయి అంత చక్కగా చెప్పారని. వాళ్ళు కూడా హర్యానాలో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. సో అంచనాలు వేసుకున్న వారంతా మళ్ళీ కంప్యూటర్ బోర్డుకి వెళ్ళి ఈరోజు మరొకసారి అసెస్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి. మహారాష్ట్రలో కూడా, జార్ఖండ్లో, మహారాష్ట్రలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పడే విధంగా ఖచ్చితంగా మా పార్టీ ఒక రూపకల్పన చేస్తుంది. మంచి విజయాలు సాధిస్తామని నమ్మకం మాకు. కంగ్రాచులేషన్ సార్. సో మొత్తానికి హర్యానాలో అనూహ్యంగా 3వ హ్యాట్రిక్ విజయం దక్కించుకున్న బీజేపీ దీని సానుకూల ఫలితం మహారాష్ట్ర అసెంబ్లీ పైన కూడా పడేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తుంది. డెఫినెట్గా మొత్తానికి ఈసారి ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా అంచనాలు తారుమారయ్యాయి. 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి బీజేపీ హర్యానాలో పటిష్టమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతుంది. ఇటు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా బీజేపీ తన యొక్క ఓటు బ్యాంకును స్థిరపరచుకోగలిగింది. 2వ అతిపెద్ద పార్టీగా నిలబడింది. కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.